శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మోక్షం అనే పదం దాదాపు అందరూ వినే ఉంటారు. ఏదో ఒక సందర్భంలో అమ్మయ్య మోక్షం కలిగిందని అనుకుంటారు. ఇంతకీ మోక్షం అంటే ఏంటి? అది ఎలా లభిస్తుంది? మోక్షం ఎవరికి తొందరగా లభిస్తుంది? త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణు భక్తులను పలకరించేందుకు వెళ్ళాడు. ఆయన ముగ్గురు వ్యక్తుల్ని కలిశారు. వారిలో మొదటి వ్యక్తి ఒక ముని. నారదుడు ముని నిత్యం హరినామస్మరణలో మునిగి తేలే ముని దగ్గరకు వెళ్ళాడు. నారదుని చూసిన ముని, అయ్యా, వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా అని ప్రశ్నలతో ముంచెత్తాడు. స్పందించిన నారదుడు, శ్రీ మహావిష్ణువు బాగానే ఉన్నారు, వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటానని బదులిచ్చారు. నారదుల వారు, అయితే స్వామి, ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో స్వామివారిని అడగండి అన్నాడు. సరే అని ముందుకు సాగిన నారదుడు ఆ తర్వాత చెప్పులు కుట్టే వ్యక్తికి కనిపించాడు. నారదుడు చెప్పులు కుట్టేవాడు. మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. స్వామివారు ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు అని అడిగాడు. స్వామి బాగానే ఉన్నారు, నేను మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను. నీ గురించి ఏమన్నా అడగమంటావా అన్నారు నారదుల వారు. అడగడానికి ఇంకేముంది తండ్రి, ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అన్నాడు. సరేనన్న నారదుడు వైకుంఠానికి తిరుగు ప్రయాణం అయ్యారు. శ్రీ మహావిష్ణువు, నారదుడు. వైకుంఠంలో స్వామివారి దగ్గరకు వెళ్ళిన నారదుల వారు తాను భూలోకంలో కలిసిన వ్యక్తుల గురించి చెప్పి వారి సందేహాలు ముందుంచారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమన్నారంటే, నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి, కానీ ఆ చెప్పులు కొట్టుకునే వ్యక్తికి మాత్రం ఇదే చివరి జన్మ అన్నారు. ఆశ్చర్యపోయిన నారదుల వారు, నిత్యం హరినామస్మరణలో మునిగి తేలే మనకి మరెన్నో జన్మలు ఉండడం ఏమిటి? సాధారణ జీవనం గడుపుతున్న చెప్పులు కుట్టే వ్యక్తికి ఇదే ఆఖరి జన్మ కావడం ఏంటని సంశయంలో ఉండిపోయారు. ఇది గమనించిన శ్రీహరి, ఈసారి నువ్వు వారిద్దరినీ కలిసినప్పుడు స్వామివారు ఏం చేస్తున్నారు అని వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు ఆయన సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపిస్తున్నారని చెప్పు. వారిలో ఎవరు గొప్ప భక్తులో తెలుస్తుందంటారు. భూలోకానికి తిరుగు బయలుదేరి వెళ్ళిన నారదుడు మళ్ళీ ఆ ఇద్దరిని కలుస్తారు. ఎప్పటిలానే స్వామివారు ఏం చేస్తున్నారని అడిగితే శ్రీహరి చెప్పమన్న సమాధానమే చెబుతారు నారదుల వారు. అప్పుడు ఎవరి స్పందన ఎలా ఉందంటే, ముని, భలే వారే, సూది బెజ్జంలోంచి ఏనుగును పంపించడం ఎలా సాధ్యం? మీరు నాతో పరాచకాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారన్నాడు ముని చిరునవ్వుతో. చెప్పులు కుట్టే వ్యక్తి, మంచిది మంచిది, స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది అన్నాడు. నారదుడు, స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చెయ్యగలరని నువ్వు నమ్ముతున్నావా? చెప్పులు కుట్టే వ్యక్తి, భలే వారే, భగవంతుడికి అసాధ్యం ఏముంటుంది? ఇదిగో ఈ మర్రి పండును చూడండి, ఈ మర్రి పండులో వేల గింజలున్నాయి కదా, ఆ గింజలన్నీ మళ్ళీ మర్రి చెట్లుగా మారుతాయి కదా, పోనీ అక్కడితో ఆగుతుందా? ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చెప్పిన దానిలో ఆశ్చర్యం ఏముంది? సృష్టిలో ఇలాంటి అద్భుతాలు ఆయనకి సాధ్యమే కదా. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుడి పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదుల వారికి అర్థమైంది. మోక్షం చెప్పులు కుట్టే వ్యక్తికి ఎందుకు ముందుగా వస్తుందో నారదుడికి అర్థమైంది. ఇక్కడ మోక్షం అంటే భగవంతుడు భక్తుడు అని కాదు. మీరు నమ్మిన సిద్ధాంతం కావచ్చు, మీరు చేస్తున్న పని కావచ్చు, దానిపై పరిపూర్ణ స్థాయిలో విశ్వాసం ఉంటే వారు అందులో 100% సక్సెస్ అవుతారు అని అర్థం. మనుషుల్లో 3 రకాల వాళ్ళు ఉంటారు. ఐహిక సుఖం కోరుకునేవారు, పరం చాలనుకునేవారు, ఇహపర సుఖాలు రెండూ కోరుకునేవారు. పరసుఖం అంటే మోక్షం. మోక్షం కావాలని కోరుకున్న అది అందరికీ ప్రాప్తించదు. ఎన్నేళ్ళు సాధన చేసినా, తపస్సు చేసినా ఋషులందరికీ మోక్షం లభించలేదు. అందుకు పూర్వజన్మ సుకృతము ఉండాలి, ఈ జీవితంలో చేసే అవిరల కృషి ఉండాలి. భారతీయ దార్శనిక క్షేత్రంలో మోక్షం అద్వితీయమైన పరమార్థం. ప్రపంచంలోని ఏ ఇతర ధర్మచింతనలోనూ కనిపించని ప్రాధాన్యం మోక్షానికి మన సనాతన ధర్మచింతనలోనే గోచరిస్తుంది. దేశంలోని సర్వ సాంప్రదాయాల దర్శనం ఇది. చింతన అనేది అన్ని రకాలైన సత్యాన్వేషణకు పునాది. జీవితంలోని అన్ని లోపాలను సవరించి దుఃఖాల నుంచి విముక్తి కలిగించే మార్గమే చింతన. అప్పుడే శాశ్వత ఆనంద పదం గోచరిస్తుంది. అదే మోక్షం. చతుర్విధ పురుషార్థ ఫలాల్లో మోక్షమే అగ్రేసర స్థానంలో నిలబడి ఉంది. మానవుడి చరమలక్ష్యం మోక్షప్రాప్తి. భారతీయ తత్వదర్శనంలో మోక్షం పరమోత్కృష్ట మూల్యం.
సర్వశ్రేష్ఠ పురుషార్థం. దార్శనికులు, ఆస్తికులు, నాస్తికులుగా విభిన్న అభిప్రాయాలు కలవారుగా ఉన్నప్పటికీ భారతీయ సాంప్రదాయాలన్నీ ఏకగ్రీవంగా మోక్షాన్నే సమర్థిస్తాయి, జీవితానికి చరమలక్ష్యంగా అంగీకరిస్తాయి. మోక్షం ఆత్మకు సంబంధించింది. నాస్తిక సాంప్రదాయాన్ని అనుసరించిన బౌద్ధ దర్శనం కూడా మోక్ష సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వంగా సమ్మతించింది. మోక్షానికి బౌద్ధం నిర్వాణం అని పేరు పెట్టింది. అన్ని బంధాలు, దుఃఖాలు తీరిపోవడమే నిర్వాణం. మోక్షేచ్ఛకు నిర్వచనం కూడా దాదాపు అదే. జైనమతము మోక్ష సిద్ధాంతాన్నే చరమలక్ష్యంగా భావిస్తుంది. మోక్ష ప్రాప్తికి సమ్యక్ జ్ఞానం, సమ్యక్ దర్శనం, సమ్యక్ చరిత్ర ఆవశ్యకమని చెబుతుంది. మోక్షం నిరానంద స్థితి. ఇది తత్వజ్ఞానం వల్ల లభిస్తుంది. న్యాయ ధర్మ సిద్ధాంతాల అనుసారం తత్వజ్ఞానం అంటే ఆత్మను శరీరం, మనసు, ఇంద్రియాల నుంచి వేరుగా తెలుసుకోవడం. ఈ జ్ఞానం పఠన, శ్రవణం, మనసు, విధి, ధ్యానుల వల్ల కలుగుతుంది. ఇవే మోక్ష మార్గాలు. మోక్షం కోరుకునే జాతిలో ఏ అరిష్టము, అశుభము చోటు చేసుకోలేదు. విశ్వశాంతికి అటువంటి జాతే సర్వదా సహకరిస్తుంది. సాంఖ్యయోగ దర్శనాలను అనుసరించి మోక్షం అంటే కైవల్యం. దుఃఖం నుంచి సర్వులకు విముక్తి కలిగించేది అదే. కైవల్యంలో సుఖం కూడా ఉండదు. అంటే అది శుద్ధ చైతన్య అవస్థ. ఈ స్థితి జ్ఞానం వల్లనే సిద్ధిస్తుంది. మోక్ష సాధనాల్లో సర్వోత్కృష్టమైన సాధనం భక్తే. భక్తి వల్లనే అంతర్యామి, అనురాగం, ఆశ్రయం లభిస్తాయి. అద్వైతం జ్ఞానానికి ప్రాధాన్యం ఇస్తుంది. విశిష్టాద్వైతం భక్తికి ప్రాముఖ్యమిస్తుంది. స్థూలంగా మోక్షం అంటే సమర్పణాభావం. ఇదంత సులువు కాదు. అది ఒక పావన భావన. అందులో నిరహంకారం, వినయం, శ్రద్ధ, ప్రేమ, విశ్వాసం నిండుగా ఉండాలి. అత్యంత ప్రియతముడిని ఆత్మసమర్పణ చేసుకోమంటాడు వాసుదేవుడు. ఆ ప్రియతముడే అర్జునుడు. అత్యంత దుర్లభమైన ఈ మానవ జన్మ లభించాక కూడా మోక్షప్రాప్తికి యత్నించని, తపించని మానవుడు మూఢుడు, జడుడు, మహాపాపి. పాపానికైనా పుణ్యానికైనా ఈ శరీరం సహకరించాల్సిందే కదా. అందుచేత సత్కర్మల కోసమే ఈ శరీరాన్ని స్వస్థతతో కాపాడుకోవాలి. ముక్తి కోసం ధ్యానయోగాల్ని, ధ్యానయోగాల కోసం జ్ఞానాన్ని, జ్ఞానం కోసం ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. ధర్మాచరణ కోసం శరీరాన్ని ఆరోగ్యవంతంగా సంరక్షించుకోవాలి. కనుక మోక్ష ప్రాప్తికి శరీర ఆరోగ్య పరిరక్షణ అత్యావశ్యకం, అనివార్యం. ఇది నాది అనుకుంటే మనిషి బంధాల్లో చిక్కుకుంటాడు. ఇది నాది కాదు అనుకుంటే మోక్షార్హుడవుతాడు. సాంసారిక వాసనలతో నిండి ఇంద్రియ చాపల్యం కలిగించే కర్మలు చేస్తున్న మానవుడికి పరమతత్వజ్ఞానం అవగాహన కాదు. త్రికరణ శుద్ధిగా పవిత్రుని చేసే విద్యే విద్య. అటువంటి విద్యనే సాధకుడు హస్తగతం, మనోగతం చేసుకోవాలి. దాని ఆచరణతో సమన్వయపరుచుకోవాలి. దాన్ని జీవన లక్ష్యంగా స్వీకరించాలి. అందుకు సద్గురువు సహకారం అనివార్యం. ప్రాణ, మాన మోహాలు వీడి మమతాను బంధాలు త్యజించి ధర్మవ్రతుడై ఏకాగ్రతతో ప్రణవం జరిపించి జితేంద్రియుడై ఐహిక శృంఖలాల నుంచి విముక్తి పొందడమే మోక్షం. అటువంటి మోక్షానికి మనసు దర్పణమై ప్రకాశిస్తుంది. అందులో విశ్వపురుషుడి ప్రతిబింబమే ప్రభాసిస్తుంది. ఆ అలౌకిక దర్శనానుభూతే మోక్షం. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.